గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టుడేస్ టాపిక్ రిస్క్ మిటిగేషన్, మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్. అంటే మనకు ఉన్నటువంటి ఎలాంటి టైప్స్ ఆఫ్ రిస్క్స్ వచ్చినాయో వాటిని ఎలా అవాయిడ్ లేకపోతే తగ్గించడం ఎట్లా, దాని నుంచి ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మానిటర్ చేయాలి, అంటే అబౌట్ ఎవ్రీథింగ్ రిస్క్ ఎలా చేయాలి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా మేనేజ్ చేయాలి అన్ని గురించి చెప్పేదే ఈ టాపిక్ అండి. మీకు ప్రోయాక్టివ్, రియాక్టివ్ అనే రిస్క్స్ అనే 2 టైప్స్ చెప్పాను కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ ఆఫ్ రిస్క్ని ఫైండ్ అవుట్ చేశాను. సో ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే, ప్రోయాక్టివ్ రిస్క్ కన్సిడర్ చేసినప్పుడు సో ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన టీమ్ మెంబర్స్ ఏం చేయాలి అంటే రిస్క్ని అవాయిడ్ చేయాలి. ఆ అవాయిడ్ చేయటం కోసం అంటే ఎలా అవాయిడ్ చేయాలి, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు అవాయిడ్ దోస్ టైప్ ఆఫ్ రిస్క్ విచ్ గివ్స్ మోర్ ఎర్రర్స్ ఆర్ దానివల్ల ఇంకా సివియారిటీ అనేది, సీరియస్నెస్ పెరుగుతున్నప్పుడు అలాంటి టైప్స్ ఆఫ్ రిస్క్ని ఎలా అవాయిడ్ చేయాలి అనేది జనరల్గా టీమ్ మెంబర్స్ అందరూ డిస్కస్ చేసుకోవాల్సినటువంటిది. ఫస్ట్ టీమ్ మెంబర్స్ చేయాల్సిన పనే అవన్నమాట, అవాయిడ్ చేయటం, దాన్ని మానిటర్ చేయటం, ఎలా మేనేజ్ చేయాలి అనేది. సో జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఇంకా రిస్క్స్, ఎలాంటి టైప్ ఆఫ్ రిస్క్స్ రావచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్లో ఉన్నటువంటి హై టర్న్ ఓవర్స్ ఉన్నారనుకోండి, హై స్టాఫ్ టర్న్ ఓవర్స్ వాళ్ళు, సో వాటి వల్ల కూడా మనకి నెంబర్ ఆఫ్ రిస్క్స్ అనేది రావచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ వల్ల ఎలాంటి టైప్ ఆఫ్ రిస్క్స్ అనేది మనం గెస్ చేయొచ్చు అంటే పాసిబుల్ స్టెప్స్ ఏంటి అనేది, ఫస్ట్ మనం కరెంట్ స్టాఫ్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ రిస్క్స్ రావచ్చు అనేది ఫస్ట్ స్టెప్స్ ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు అంటే, ప్రతిసారి మనం కరెంట్ స్టాఫ్ ఎవరైతే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ టర్న్ ఓవర్ అనేది ఫస్ట్ ప్రతిసారి మనం కరెంట్ స్టాఫ్ని అడుగుతూ ఉండాలన్నమాట. ఈ హై స్టాఫ్ టర్న్ ఓవర్కి ఎందుకు ఎందుకు కాజెస్ ఏంటి అనేది ఫస్ట్ కరెంట్ స్టాఫ్ని కనుక్కోవాలి. నెక్స్ట్ తగ్గించడం, ఆ కాజెస్ని అన్నీ తగ్గించాలన్నమాట. ఎప్పుడు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకముందే మనం ఎంతమంది స్టాఫ్ కావాల్సి వస్తుంది, ఎక్కువ మంది స్టాఫ్ తీసుకోవటం వల్ల ఎలాంటి టైప్ ఆఫ్ రిస్క్స్ అనేది వస్తుందని కరెంట్ స్టాఫ్తో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్న తర్వాత వాటి నుంచి ఎలా తగ్గించుకోవాలనేది నెక్స్ట్ క్వశ్చన్ మనం తీసుకోవాల్సినటువంటి నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఆర్గనైజ్ టీమ్ ప్రాజెక్ట్ టీమ్స్. ఎందుకు ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్ని అంటే ఇప్పుడు హై స్టాఫ్ టర్న్ ఓవర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మెంబర్స్ ఉండటం వల్ల, ప్రాజెక్ట్ టీమ్స్ అనేది ఉండటం వల్ల వాళ్ళని ఎలా ఆర్గనైజ్ చేయాలి, డెవలప్మెంట్ యాక్టివిటీ పర్పస్ కోసం వాళ్ళ ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉన్నారో ఆర్ ప్రాజెక్ట్ టీమ్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఎలా మేనేజ్ చేయాలి, ఎలా వాళ్ళకి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాటి గురించి మొత్తం ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్ గురించి ఫస్ట్ నెక్స్ట్ పాసిబుల్ స్టెప్ ఆలోచించాలన్నమాట. ఫోర్త్ వన్ ఏంటి అంటే కండక్ట్ రివ్యూస్. ప్రతిసారి ఆ ప్రాజెక్ట్ గురించి కానీ లేకపోతే ఎంతవరకు డెవలప్ చేశారు అనేది అంటే ప్రాజెక్ట్ అనేది మనకి మినిమం మాడ్యూల్స్ లాగా చేస్తున్నారు అనుకుందాం. ప్రతి మాడ్యూల్ కంప్లీట్ అయిన ప్రతిసారి రివ్యూ అనేది కండక్ట్ చేయటం వల్ల యూ కెన్ రెక్టిఫై ద రిస్క్స్ ఆర్ యూ కెన్ అవాయిడ్ ద రిస్క్స్ ఆల్సో. అంటే జనరల్గా బిఫోర్ ద ప్రాజెక్ట్ అవ్వకముందే మనం కొన్ని రిస్క్స్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు. అందుకే రివ్యూ మీటింగ్స్ అనేది కండక్ట్ చేయాలి అనేది నెక్స్ట్ పాసిబుల్ స్టెప్ అనమాట. నెక్స్ట్ డాక్యుమెంటేషన్. సో డాక్యుమెంటేషన్ చేయటం వల్ల ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ మెంబర్స్ ఇంతమంది ఉన్నారండి, నెక్స్ట్ కొత్తగా ఎవరైనా జాయిన్ చేయించుకున్నా, ఎవరైనా మధ్యలో వెళ్ళిపోవటం వల్ల, ఏదో సమ్ రీజన్స్ వల్ల ఆర్ న్యూ మెంబర్ యాడ్ అవటం వల్ల ఏంటి అంటే, యూ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు ద పర్సన్, రైట్? ఆ పర్సన్కి మనం కంపల్సరీగా అన్ని ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్పడం కష్టం కాబట్టి త్రూ డాక్యుమెంటేషన్ హీ కెన్ నో అబౌట్ ద ప్రాజెక్ట్ అనమాట. ఆ ప్రాజెక్ట్ గురించి ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆడవారి మాటలకి అర్థాలే వేరేలే మూవీ తీసుకున్నాం అనుకుందాం. సో అక్కడ ఏం జరుగుతుంది, వెంకటేష్ గారికి త్రిష ఇస్తుంది అనమాట, ఈ బుక్స్ తీసి చదవండి, మీ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోతుంది. సో అతను ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవటం కోసం డాక్యుమెంటేషన్ యూస్ చేసుకోవచ్చు. జనరల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి యాక్చువల్గా, బట్ యూ కెన్ నో మినిమం నాలెడ్జ్, రైట్? మినిమం ఏంటి, ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద నెక్స్ట్ పాసిబుల్ స్టెప్. ఇప్పుడు చూడండి, జనరల్గా హై స్టాఫ్ ఉండటం వల్ల ఎలాంటి టైప్ ఆఫ్ రిస్క్స్ అనేది రావచ్చు అంటే, దానివల్ల ఎలా చేయొచ్చు అనేది, వాళ్ళు ఎలా దానివల్ల ఆ ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో హై స్టాఫ్ టర్న్ ఓవర్ వాళ్ళు, అంటే ఎవరైతే ఎంతమంది ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ యొక్క జనరల్ యాటిట్యూడ్, వాళ్ళని ఎలా మెయింటైన్ చేస్తారు అనేది కూడా మీరు కన్సిడర్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ అనమాట. ఫస్ట్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే ప్రాజెక్ట్ ప్రెజర్స్ వల్ల కొంతమంది మైండ్ సెట్ మారిపోవచ్చు, కొంతమంది కోపం ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే ఆ ప్రెజర్ వల్ల కాన్సన్ట్రేషన్ చేయకపోవచ్చు. అలా టీమ్ మెంబర్స్ని మనం ఎప్పటికప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్నమాట. సో అలా మెయింటైన్ చేయడం వల్ల ఏంటి అంటే దే కెన్
అండ్ షేర్ దేర్ ఐడియాస్ షేర్ చేసుకోవచ్చు. దానివల్ల ఎలాంటి అంటే డిస్కషన్స్ పెరుగుతుంది. దానివల్ల ప్రాజెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది రావచ్చు. ఒక పాయింట్ చెప్పడం వల్ల ఇంకొకరికి ఇంట్రెస్ట్ రావచ్చు కదా. సో రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ ఏంటి అంటే ఆ ప్రాజెక్ట్ వల్ల వచ్చిన చూడండి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు మనం. నెక్స్ట్ మెయిన్ ఇంకా బెస్ట్ పాయింట్ ఏంటి అంటే చెప్పాల్సింది టీమ్ మెంబర్స్కి, అసలు ఆ జాబ్స్ ఈ కంపెనీలో ఎలాంటి టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, వీటి వల్ల యూజెస్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయటం వల్ల మీకు ఇలాంటి యూజెస్ ఉన్నాయి, బయటకు వెళ్ళటం వల్ల ఇలా ఉంటుంది అలా ఉంటుందని జస్ట్ మీరు ఇవ్వటం. అంటే ప్రతిసారి వాళ్ళకి ఇలాంటి అంటే గుడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల ఏంటి అంటే వాళ్ళ మైండ్ రిలాక్స్ అయ్యి అంటే ఈ కంపెనీ వల్ల మనకి ఇలాంటి యూజెస్ ఉన్నాయి అనమాట, సో నేను కష్టపడటంలో తప్పలేదు, ఇలాంటి థాట్స్ తెప్పిస్తూ ఉండాలన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే ప్రాజెక్ట్ మెంబర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు ఈజీగా కాన్సన్ట్రేట్ చేస్తారు మీ ప్రాజెక్ట్ మీద. సో అందుకని ఇలాంటి పాసిబుల్ స్టెప్స్ అనేది జనరల్గా కన్సిడర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మిటిగేషన్ అంటే ఈ రిస్క్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ రిస్క్స్ వచ్చినా కూడా ఇలాంటి స్టెప్స్ మీరు తీసుకోలేదనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోకపోవటం వల్ల ఏంటి అంటే ఆ రిస్క్స్ అన్నీ రియల్గా జరగచ్చు అనమాట. అదే మీరు ముందుగానే ఈ పాసిబుల్ స్టెప్స్ తీసుకోవటం వల్ల మీరు కొన్ని రిస్క్స్ అనేది ముందుగానే అవాయిడ్ చేసుకోవచ్చు అని అర్థం. సో ఈ రిస్క్ రావటం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిస్క్ని కంటిన్యూ చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దానివల్ల ఏం జరుగుతుంది, ఆ ప్రాజెక్ట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయలేరు, టీమ్ మెంబర్స్ కాన్సన్ట్రేట్ చేయలేరు, వర్క్ ప్రెజర్ పెరిగిపోతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది, అలా నెంబర్ ఆఫ్ రిస్క్స్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతా వస్తాయి అనమాట. సో మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇలా రిస్క్స్ అనేది పాసిబుల్ స్టెప్స్ కన్సిడర్ చేసుకోవడం వల్ల యూ కెన్ మిటిగేట్ దోస్ టైప్స్ ఆఫ్ రిస్క్స్ అనమాట. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీడియో నాలెడ్జ్ అంటే వీడియోస్ తీయటం వల్ల ఆ ప్రాజెక్ట్ గురించి కానీ ఎన్ని టైప్స్ ఆఫ్ రివ్యూస్ జరిగినాయి, ఎలాంటి రిస్క్స్ ముందు మనం సాల్వ్ చేసాం, అవన్నీ వీడియోస్ మెయింటైన్ అంటే డాక్యుమెంటేషన్ కానీ వీడియో కానివ్వండి. సో మెయింటైన్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే ఎవరైతే టీమ్ మెంబర్స్ కొత్తగా అంటే ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ ప్రాజెక్ట్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ త్రూ వీడియో ద్వారా కూడా మనం వాళ్ళకి నాలెడ్జ్ అనేది తెలుసుకోవచ్చు అనమాట ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది. కానీ అంటే యు ఆర్ మెయింటైనింగ్ వన్ బ్యాకప్ ఫర్ ద ప్రాజెక్ట్. ఆ బ్యాకప్ మెయింటైన్ చేయడం వల్ల కూడా కాస్ట్ అనేది పెరుగుతుంది కదా. సో దానివల్ల కూడా మీకు రిస్క్ అనేది కూడా కాస్ట్ పెరగటం కూడా వన్ టైప్ ఆఫ్ రిస్క్ అండి. నిన్న మీకు అంటే ప్రీవియస్ వీడియోస్లో చెప్పినటువంటి టాపిక్స్లో కాస్ట్ పెరగటం అనేది కూడా వన్ టైప్ ఆఫ్ రిస్క్గా చెప్పచ్చు. సో కానీ బ్యాకప్ వల్ల యూజ్ అనేది ఉందన్నమాట. సో నో నీడ్ టు కన్సిడర్ అబౌట్ దట్ టైప్ ఆఫ్ కాస్ట్. ఆ కాస్ట్ని మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యూజ్ ఉంది కాబట్టి దాన్ని మనం రిస్క్గా కూడా ఎక్కువ కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఒక రిస్క్ మనకి 80% అంటే రిస్క్స్ రావటం, ఒక 20% రిస్క్ ఉండటం వల్లే ఈ 80% రిస్క్స్ అనేది ఏవైతే వస్తున్నాయో ఫస్ట్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద 20% రిస్క్స్. అంటే 100% రిస్క్స్ అనేది ఎందుకు వస్తున్నాయి అంటే 100% రిస్క్లో ఒక 80% రిస్క్ అనేది మిగతా 20% రిస్క్ రావటం వల్ల 80% వస్తున్నాయి అనుకుందాం. సో ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన టీమ్ మెంబర్స్ చేయాల్సిన ఆ 20% రిస్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలండి. సో దాన్ని అవాయిడ్ చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే మిగతా 80% రిస్క్ అనేది రాకుండా ఉంటాయి, ప్రాజెక్ట్లో రిస్క్స్ అనేది రాకపోవచ్చు. సో అంటే జనరల్గా రిస్క్ రావు అని చెప్పలేము. ఆఫ్టర్ ద రిలీజ్ ద ప్రాజెక్ట్ ఆల్సో యూ కెన్ నో ద రిస్క్స్ అనమాట. సో ముందుగానే బిఫోర్ ద ప్రాజెక్ట్ మనం చేయటం వల్ల ఇలాంటి పాసిబుల్ స్టెప్స్ తీసుకోవటం వల్ల యూ కెన్ మిటిగేట్ ద రిస్క్స్ ఆర్ యూ కెన్ అవాయిడ్ ద రిస్క్స్ అనేది తెలుసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద పాసిబుల్ స్టెప్స్ టు అవాయిడ్ ద రిస్క్స్ అండి. థ్యాంక్ యూ. మీ గరికి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.